అధికారంలోకి రాకముందు హామీలు ఇచ్చిర్రు, భరోసా ఇచ్చిండ్రు, దాంతోపాటు మేనిఫెస్టోలో కూడా మీ ఇబ్బందులను చేర్చిండ్రు, తప్పకుండా నెరవేరుస్తామన్నారు. అధికారంలోకి వచ్చినాక మాట దాటేయడాన్ని, మిమ్మల్ని అసలు పట్టించుకోకపోవడాన్ని, ఆల్రెడీ కాలేజీలు స్టార్ట్ అయినాయి, మరి ఇప్పటికీ ఇంకా కాలేజీలో గెస్ట్ లెక్చరర్లు వెళ్ళకపోవడం, మీకు కూడా జాబ్ గ్యారంటీ ఉందా లేదా అన్న ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసిన దాన్ని ఎట్లా చూస్తారు? నేను ఒకటే సీఎం రేవంత్ రెడ్డి సార్ అన్న, మేము హంబుల్ రిక్వెస్ట్, మేము ఎట్లా అడుగుతున్నామని అంటే ఒక రిక్వెస్ట్ అడుగుతున్నాం, హంబుల్ రిక్వెస్ట్. మాకు ఏమీ లేదు, ఎగ్జిస్టింగ్ చేయండి. శాలరీ అనేది మీ ఇష్టం, మీరు ఎంత ఇచ్చినా మేము ఓకే. మాకు మేనిఫెస్టో ఉన్నంతని ఇవ్వాలని మేము డిమాండ్ చేయట్లేదు. అకార్డింగ్ టు మీ నేను అడుగుతున్నది ఏంటి అని అంటే ప్రతి సంవత్సరము వచ్చి డెమో ఫేస్ చేసినప్పటికీ కూడా కొందరికి నచ్చకపోవడం వల్ల కూడా, కొందరికి నచ్చడం వల్ల కూడా మేము సమస్యలను ఎదుర్కొని ఇదే సెక్రటరేట్కి వచ్చి మేము ఇదే కమిషనరేట్ మేడం దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసుకొని మేము మళ్ళీ పోస్టు తెచ్చుకునే పరిస్థితి ఎదురయ్యింది. కాబట్టి ఇట్లాంటి సమస్య మాకు మళ్ళీ రాకుండా చూడాలనే ఉద్దేశంతో మరి ఎవరికి అంటున్నానంటే సీఎం రేవంత్ రెడ్డి అన్నకు మరి సార్ గారికి మేము హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే మమ్మల్ని ఈ సంవత్సరం ఎగ్జిస్టింగ్ చేయండి. 2024 to 25 who are working there, the lecturers is also continue to this year 2025 and 26. This is also humble request to CM Revanth Reddy sir. Thank you for giving opportunity. సో ప్రతిసారి విద్యార్థులను తీసుకువస్తేనే మీకు జాబ్ మనుగడ ఉంటుంది, జాబ్ గ్యారెంటీ ఉంటుంది, మళ్ళీ మీరు ఈ జాబ్లో కంటిన్యూ అవుతారు అని భయభ్రాంతులకు గురి చేయడాన్ని కానీ ఒక బ్లాక్మెయిలింగ్ చేయడాన్ని, అంటే రెగ్యులర్ సిబ్బంది కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, మీకు కాల్స్ చేసి మీకు చెప్తున్నటువంటి విధానాన్ని ఎట్లా చూస్తారు? ఏం చెప్పదలుచుకున్నారు? మాది కొడంగల్ సీఎం కాన్సెన్స్ అండి. కొడంగల్ డిగ్రీ కాలేజ్లో వర్క్ చేస్తున్నాం మేము. అయితే ప్రతి సంవత్సరం మేము కొత్త విషయం వేయాల్సి వస్తుంది. అంతే అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది అడే మళ్ళీ గంగిరెద్దులు ఎట్లయితే వేసేయం వస్తారో మళ్ళీ మేము రెజ్యూమ్ పెట్టాలి, అన్నీ పెట్టాలి, మళ్ళీ డెమో కావాలి. ఒక సబ్జెక్టు 20-25 మంది వస్తారు. దాంట్లో సెలెక్ట్ అయితేనే ఉన్నాం, 5 years నుంచి సెలెక్ట్ అవుతున్నాం. ఒకటి ఏంటంటే మేము చదువు చెప్పిన స్టూడెంట్సే మళ్ళీ మాకు ఇక్కడ పోటీ వస్తున్నాడు. ఇక్కడ చూడండి ఎట్లుంది అది, ఎంత పరిస్థితి ఉంది మాకు. ఇచ్చే ఒక పీరియడ్కు 390 ఇస్తారు. ఈవెన్ మాకు ఈ 2 months హాలిడేస్ లోపల మేము ఫోన్లో చూపిస్తాము. మేము పిల్లల క్యాంపెయినింగ్ కూడా చేసినాం, ఇంటి దగ్గర ఉండి క్యాంపెయినింగ్ చేసినాం. ఫోన్లు చేసి మా గెస్ట్ ఫ్యాకల్టీ ఉండే పిల్లలు డిగ్రీ కాలేజ్లో జాయిన్ అవుతారు. ఇది మాత్రం గ్యారెంటీ. ఎందుకంటే ఇప్పుడు ఉన్న రెగ్యులర్ లెక్చరర్స్ కానీ కాంట్రాక్ట్ వాళ్ళకి ఎవరికి లోకల్ పరిచయం లేకుండా మేము ఇండ్లకి దగ్గర ఉండి ఫోన్లు చేసి వాళ్ళని మేము రప్పిస్తున్నాం. అయినా మాకు అక్కడ లేదాడు. మా ఉన్న స్టేట్లో ఉన్న డిగ్రీ కాలేజ్ మొత్తం కూడా గెస్ట్ ఫ్యాకల్టీ భుజస్కంధాల మీద నడుస్తున్నాయి. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది మాత్రం కరెక్ట్. కాబట్టి సీఎం కాన్సెన్సీ అయినటువంటి కోడంగల్ నుంచి డిగ్రీ కాలేజ్ మాట్లాడుతున్నాము. సీఎం గారిని ఒక్కటే విన్నవించుకుంటున్నాం. మేమేం అడుగుతాం, మాకు రెన్యువల్ చేయండి, అంతే. రెన్యువల్ చేయండి. మేము జీతం అని తర్వాత విషయం, మాకు అదృష్టంతో వస్తుంది తర్వాత విషయం, కానీ మాకు మాత్రం రెన్యువల్ చేయండి. ఎవ్రీ ఇయర్ ఇక్కడ రావాలి, మేము తిరగాలి, పోవాలంతే. మా ఉన్న లోకల్ ఎమ్మెల్యేలకు కూడా ఇచ్చినాం లెటర్స్, వాళ్ళు ఏం స్పందించారు. వాళ్ళు ఇక రాబోయే లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇక మీ ఇష్టం. మేము ఒక్కటి సీఎం గారిని రిక్వెస్ట్గా విన్నవిస్తున్నాం, మాకు మాత్రం కంపల్సరీ రెన్యువల్ చేయాలని కోరుకుంటున్నామండి.